మళ్లీ అతుక్కునే శివలింగం బిజిలీ మహదేవలింగం రహస్యం ప్రపంచంలో ఎక్కడా జరగని కనీసం కనీవిని ఎరుగని ఎన్నో విచిత్రాలకు భారతదేశం నిలయం. కళ్ళెదుటే జరిగే నమ్మశక్యంగాని వింతలు, ఏళ్ల తరబడి పరిశోధనలు చేసినా ఛేదించలేని రహస్యాలు, శతాబ్దాల పాటు చెక్కు చెదరకుండుండే దేవాలయాలు, వేల ఏళ్ల నాటి కట్టడాలు, ఇలా ఎన్నెన్నో అద్భుతాలకు భారతదేశం పుట్టిల్లు. ఇప్పటి వరకు మనం ఎన్నో అద్భుతమైన మిస్టరీల గురించి దేవరహస్యంలో చెప్పుకున్నాం. ఇప్పుడు మరో నమ్మశక్యంగాని అద్భుతం గురించి చెప్పుకోబోతున్నాం. అదే హిమాచల్ ప్రదేశ్ లోని కులులో కొలువై ఉన్న బిజిలీ మహాదేవుడి లింగం రహస్యం. ప్రపంచంలో ఎక్కడా జరిగిన విచిత్రం ఇక్కడ జరుగుతోంది. కులు మనాలి అనగానే మనకు అందమైన హనీమూన్ స్పాట్లు, సినిమా షూటింగ్ సెట్లు మాత్రమే గుర్తుకొస్తాయి. కానీ కులు అనే ప్రాంతానికి ఉన్న విశిష్టత ఇది మాత్రమే కాదు. కులు అనే ప్రాంతానికి ఆ పేరు రావటానికి వెనక ఓ పెద్ద చరిత్రే ఉంది. మంచు దుప్పటి కప్పుకున్న కులు పర్వతాల వెనక లయకారుడు శివుడికి సంబంధించిన మహత్తరమైన పౌరాణిక కథ ఒకటి ఉంది. అదేమిటంటే, ఆలయంలో కొలువై ఉన్న లింగంపై పిడుగుపడ్డం, ఆ పిడుగు ధాటికి లింగం ముక్కలు ముక్కలు కావటం, ఆలయ పూజారి ఏవో ప్రత్యేకంగా తయారు చేసిన లేపనాలతో లింగాన్ని అతికించడం, ఆ తర్వాత కొద్ది రోజులకు ఆ లింగం యథారూపానికి రావటం, ఇదంతా ప్రతి సంవత్సరం ఖచ్చితంగా జరుగుతుంది. ఎక్కడా కాకుండా నేరుగా లింగంపైనే పిడుగుపడటమే ఓ విచిత్రమైతే, ఆ లింగం తిరిగి అతుక్కోవటం ఇంకా విచిత్రం. ఎప్పటికీ అర్థం కాని రహస్యమే ఈ రోజు మనం మాట్లాడుకోపోయే దేవ రహస్యం. శివాలయాలంటేనే అద్భుతాలకు, అంతు చిక్కని రహస్యాలకు నిలయాలు. హిమాచల్ ప్రదేశ్ లోని కులు వద్ద గల బిజిలీ మహాదేవ్ శివాలయం కూడా ఇలాంటి ఆలయమే. మంచు దుప్పటి కప్పుకున్న ఎత్తైన హిమగిరుల మధ్య కులులోయకు 22 కిలోమీటర్ల దూరంలో కొండపై కొలువై ఉన్న ఈ శివాలయానికి ప్రపంచంలో మరెక్కడా లేని ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం ఒకసారి ఖచ్చితంగా ఈ శివాలయంలోని లింగంపై పిడుగుపడుతుంది. ఆ పిడుగు ధాటికి లింగం ముక్కలు ముక్కలైపోతుంది. కానీ ఆశ్చర్యకరంగా కొద్ది రోజుల తర్వాత మళ్లీ ఆ శివలింగం పూర్వపు రూపాన్ని సంతరించుకుంటుంది. ఎన్నో ఏళ్ల నుంచి పిడుగుపడి లింగం ముక్కలు కావటం, కొద్ది రోజుల తర్వాత ముక్కలు ముక్కలైన లింగం మళ్లీ యథావిధిగా అతుక్కోవటం జరుగుతూనే ఉంది. కానీ ఇలా ఎందుకు జరుగుతుందనేది మాత్రం ఎవరికీ అంతుబట్టిన విషయం. అదే బిజిలీ మహాదేవ్ ఆలయ రహస్యం. ఎప్పుడో ఓసారి యాదృచ్ఛికంగా జరిగిందంటే అది సాధారణ ఘటనగా పరిగణించవచ్చు. కానీ ప్రతి సంవత్సరం ఇదే శివలింగంపై ఖచ్చితంగా పిడుగుపడటం యాదృచ్ఛికం కాదు కదా. అంతేకాకుండా లింగం ముక్కలైన ప్రతిసారి ఈ శివాలయ పూజారులు కొన్ని రకాల తృణధాన్యాలు, పిండి, వెన్న కలిపి తయారు చేసిన మిశ్రమంతో లింగం ముక్కలన్నింటినీ ఒక చోట చేర్చి అతికిస్తారు. ఆశ్చర్యకరంగా కొద్ది రోజుల్లోనే ఆ లింగం పూర్వస్థితికి చేరుకుంటుంది. అసలు లింగం పిడుగుపడి ముక్కలైన ఆనవాళ్లే కనిపించకుండా, పగుళ్లు అసలు ఏమాత్రం కనిపించనంతగా లింగం మళ్లీ పూర్వపు రూపాన్ని సంతరించుకోవటం అంతుబట్టని విషయం. ఇలా పిడుగుబడి లింగం ముక్కలు కావడం, మళ్లీ అతుక్కోవటం వలనే ఈ శివాలయానికి బిజిలీ మహాదేవ్ అనే పేరు వచ్చిందని చెప్తారు. అయితే ఈ ఆలయం ఎవరు నిర్మించారు, లింగాన్ని ఎవరు ప్రతిష్ఠించారనే దానిపై ఓ ఆసక్తికరమైన కథ ఉంది. అదేమిటంటే, కులు ప్రాంతంలో కులంత అనే రాక్షసుడు ఉండేవాడట. ఆ రాక్షసుడు భయంకరమైన సర్పరూపంలో కులు వద్ద బియాస్ నదీ తీరాన గల మథాన్ అనే గ్రామానికి వచ్చాడట. గ్రామానికి రాగానే బియాస్ నదికి గండి పెట్టి భారీ వరద సృష్టించి మథాన్ గ్రామాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించాడట. బియాస్ నదికి గండి పెట్టేందుకు ప్రయత్నిస్తుండగా శివుడు రాక్షసుడి ముందు సర్పరూపంలో ప్రత్యక్షమై రాక్షసుడిని సంహరించాడట. ప్రాణం పోయిన తర్వాత ఆ రాక్షసుడు పెద్ద పర్వతంగా మారి అక్కడే ఉండిపోయాడని, అందుకే ఆ ప్రాంతానికి కులంత రాక్షసుడి పేరిటే కులు అనే పేరు వచ్చిందని చెప్తారు. అలా రాక్షసుడు అంతమైన తర్వాత మథాన్ గ్రామ ప్రజలు శివుడిని అక్కడే కొండపై లింగ రూపంలో కొలువు తీరాలని కోరుకున్నారని, గ్రామస్తుల కోరిక మేరకు శివుడిక్కడ లింగ రూపంలో కొలువు తీరాడని స్థల పురాణంలో ఉంది. లింగ రూపంలో కొలువు తీరిన శివుడు నిత్యం ఈ గ్రామాన్ని రక్షిస్తూ ఉంటాడట. అందుకే ఈ గ్రామంపై ఎప్పుడు పిడుగుబడినా దాన్ని శివలింగ రూపంలో శివుడు స్వయంగా తానే స్వీకరించి గ్రామానికి, గ్రామస్తులకు ఏ హాని జరగకుండా రక్షిస్తున్నాడని, గ్రామంపై పడే పిడుగే శివలింగంపై పడుతుందని చెప్తారు. శివలింగం ముక్కలైన ప్రతిసారి ఓ ప్రత్యేకమైన లేపనంతో లింగాన్ని అతికించాలని, అలా అతికిస్తే లింగం మళ్లీ యథారూపానికి వస్తుందని
శివుడు గ్రామస్తులతో చెప్పాడట. శివుడి ఆజ్ఞ ప్రకారమే పిడుగుపడి లింగం ముక్కలైన ప్రతిసారి లేపడంతో అతికించి ఆలయాన్ని మూసేస్తారు. తిరిగి ఆలయాన్ని తెరిచే సమయానికి లింగం పూర్తిగా అతుక్కుని పూర్వపు రూపంలోకి మారిపోతుంది. నమ్మశక్యం కాని ఈ లింగం రహస్యాన్ని ఛేదించేందుకు చాలా మంది చరిత్రకారులు, పరిశోధకులు ప్రయత్నించారు. కానీ వాళ్ళ శ్రమ వృధా అయిందే తప్ప లింగం వెనుక రహస్యం మాత్రం తెలుసుకోలేకపోయారు. ప్రతి సంవత్సరం సరిగ్గా గర్భాలయంలోని శివలింగం పైనే పిడుగు ఎందుకు పడుతుంది, అసలు పగుళ్ల ఆనవాళ్లే లేకుండా లింగం మళ్లీ ఎలా అతుక్కుంటుందనేది వందల ఏళ్ల క్రితం మతాన్ గ్రామ పెద్దల వంశస్థులకు మాత్రమే తెలుసని, ఇంకెవరికి ఈ రహస్యం తెలియదని, ఒకవేళ తెలుసుకోవాలని ప్రయత్నించినా ఫలితం ఉండదని స్థానికులు చెప్తారు. ఇప్పటికీ బిజిలీ మహాదేవుడి శివలింగం రహస్యం మిస్టరీగానే ఉండిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, మన చుట్టూ జరిగే ఎన్నో అద్భుతమైన విషయాలపై మేము రూపొందించే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు చూడాలంటే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. పక్కనే ఉన్న గంట సింబల్ని మాత్రం నొక్కడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ దేవరహస్యం. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదూ?